రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గోదావరి నదీ జల ఉత్సవం నిర్వహిస్తున్నారు. నదీ జలాల పరిరక్షణ కోసం ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఈ నదీ జలాల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం యొక్క స్పెషాలిటీస్ ఏంటి సార్? సో ఈరోజు మనకి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చిన ఆదేశం ప్రకారంగా ఈరోజు మన రాష్ట్రంలో ఈ ఒకే టౌన్లో రాజమండ్రి సిటీలో మాత్రమే నదీ జల ఉత్సవం పెట్టడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి ఈ ఈవెంట్ ఒకటి బోట్ రేస్ ఈవెంట్ మేము పెట్టాము. సో బోట్ రేస్ ఈవెంట్లో ఉన్న ఏవైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. 15 బోట్స్ దాదాపు పార్టిసిపేట్ అయినాయి. దాంతో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా పొద్దున యోగా, ఘాటుపై యోగా, అది నదీ ఏ విధంగా సంరక్షణ ఇవ్వాలి, ఏ విధంగా వాటర్ పొల్యూషన్ తగ్గించాలి, ఏ విధంగా మన శానిటేషన్ బాగా పెరగాలి, దానిపైన ఒక ఘాటుపై యోగా, ఒక అవేర్నెస్ యాక్టివిటీ కూడా పెట్టడం జరిగింది. వాల్ పెయింటింగ్ కూడా కాస్మోపాలిటన్ క్లబ్లో చేస్తున్నాము. అదే కాకుండా మనకి ఒక ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సాయంత్రం వచ్చేసరికి ఒక కల్చరల్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది. సో ఈరోజు మొత్తం కూడా పొద్దున నుంచి సాయంత్రం వరకు, నైట్ వరకు కూడా ఒక లైన్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నిటికీ ప్రయోజనం ఏంటంటే మన గోదావరి తల్లి, గోదావరి అమ్మ ఏ విధంగా మనకి ఇంకా వాళ్ళకి హెల్త్ పెరగాలి, మన సిటిజన్స్ హెల్త్ కూడా పెరగాలి, మన రాజమండ్రి టౌన్ హెల్త్ కూడా పెరగాలి, దీనిపైన ఒక అవగాహన పెంచడానికి ఈ ప్రోగ్రామ్స్ అన్ని పెట్టడం జరిగింది. సార్, గోదావరి అంటేనే ఒక భక్తులకు ఒక పవిత్రమైంది, కోట్ల మందికి జీవనాధారం. వ్యవసాయంతో పాటు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు కోట్లాది మందికి నిత్యం జలాలు, సుజల జలాలు అందించేది. రాజమహేంద్రవరంలో దీన్ని మురుగంతా కూడా డ్రైనేజ్ వాటర్ గోదావరిలో కలిస్తే దశాబ్దాలుగా ఒక డిమాండ్ ఉంది. గోదావరి పరిరక్షణ కార్యక్రమం ఒక పెద్ద ప్రాజెక్టు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏం చేయబోతున్నారు? సో మీరు చెప్పేది అసలు నిజమైన, ఇది నిమిషం కూడా నిజమే. ఇప్పుడు మన డ్రైన్స్ కూడా చాలా చోట్ల కలుపుతూనే ఉంటాయి. సో మీరు ఇప్పుడు 50 రోజుల్లో మేము పుష్కరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇంకా చాలామంది ఇక్కడ వస్తారు. వచ్చినప్పుడు ఖచ్చితంగా వేస్ట్ జనరేషన్ కూడా పెరుగుతుంది. సో ఇప్పుడు 160 టన్స్ ఉంది మాకు, అదే మనకి సాలిడ్ వేస్ట్. అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ కూడా దాదాపు 60 to 65 MLD జనరేట్ అవుతుంది పర్ డే. సో వచ్చిన 50 రోజుల్లో పుష్కరం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా డబల్ అవుతుంది. సో ఏ విధంగా మనకి గోదావరి నదికి కాపాడుకోవాలి, దానికి సంబంధించి కూడా ఒక ప్రాజెక్ట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దాంట్లో ప్రతి ఒక్క ఛానల్లో, ఏవైతే ఛానల్స్ ఇక్కడ గోదావరి కలుపుతున్నాయో మొత్తం ఏరియాలో, టౌన్ సిటీ కాకుండా కూడా ఏవైతే మనకి మింగ్లింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్లాక్ చేస్తూ ఏ విధంగా అక్కడ చిన్న చిన్న STPs కట్టాలి, అది ఆ విధంగా ఒక 5 to 10 STPs కూడా, స్మాల్ స్కేల్ STPs కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో కెపాసిటీ వచ్చేసి 2 MLD, 3 MLD, 5 MLD వరకు ఉంటాయి. మీరు చూస్తుంటారు నల్ల ఛానల్ కానీ అదేవిధంగా మిగతా ఛానల్స్ కూడా ఖచ్చితంగా కలపకుండా మనకు కాపాడుకోవాలి. అక్కడ ప్రాసెసింగ్ చేసినాక, వాటర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసినాక మాత్రమే కలపాలి. లేదంటే వచ్చిన వాటర్కి ఖచ్చితంగా ఇండస్ట్రీస్ సప్లై చేస్తూ మేము ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా రెడీ చేస్తున్నాము. సో 50 రోజుల్లో, నెక్స్ట్ 1 yearలో, 1.5 yearలో దీనిపైన కూడా స్పెసిఫిక్గా దృష్టి పెట్టడం జరుగుతుంది. నమామి గంగా తరహాలో ఇక్కడ గోదావరి ప్రాజెక్టు కూడా సాధించాలనేది కేంద్రం నుంచి అనేది చాలా కాలంగా డిమాండ్ ఉంది. దీనికోసం నగరపాలక సంస్థ ఎట్లాంటి ప్రయత్నాలు చేస్తోంది? సో నమామి గంగే లైన్స్లో, NMCG లైన్స్లో మేము కూడా ఒక గోదావరి బేసిన్లో ఎట్లా కాపాడుకోవాలి, దీనికి సంబంధించి ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసేసి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన గ్రాంట్స్కి ఈరోజు మనకి నదీ ఉత్సవం ఏవైతే జరుగుతుంది అది నేషనల్ రివర్ కన్జర్వేషన్ డైరెక్టరేట్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. సో వాళ్ళు ఎందుకు పెట్టారంటే ఇక్కడ ఒక 90 కోటికి ఒక STP కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దాంతో కూడా 40%, 45% వర్క్ కంప్లీట్ అయింది. సో కేంద్ర ప్రభుత్వం ఆదేశం ప్రకారంగా, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన గైడెన్స్ ప్రకారంగా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ బట్టి మేము కూడా ఈ అన్ని కూడా స్టెప్స్ కూడా తీసుకుంటున్నాము. ఇది నదీ ఉత్సవం యొక్క విశేషాలు. గోదావరి పరిరక్షణ కోసం భవిష్యత్ తరాలకు ఈ జలాలు అందించడం, శుభ్రంగా నదిని ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా సుజల జలాలు ప్రజలకు అందించేలా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశామని నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గారికి చెప్తున్నారు.